ఉండండి. కనీసం పానం పోతాను సార్. సరి కూర్చోమని చెప్పా ఆయనకి. సరి కూర్చోమని చెప్పు. సరి కూర్చోమని. హాస్పిటల్ సరి కూర్చో. సరి కూర్చో. సరి కూర్చో. నేను చెప్తాను. సరి కూర్చో. సరి కూర్చో. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు మరికొద్ది సేపట్లో. మీరు చెప్పినట్టు నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటా. రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటా. తరలించండి చూద్దాం. బాబు తిమ్మ బండి డ్రైవర్ని పంపించు. బండి కదిలించు. పక్కన మీరంతా పక్కనే. ఫ్రేమ్ పెట్టుకోరా. ఓకే చెప్పండి. పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి బీసీవై పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటివరకు కూడా ఒక హై టెన్షన్ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ధర్మ పోరాట సభను నిర్వహించాలి అని చెప్పేసి ఇక్కడ తలపెట్టినటువంటి సిచ్యువేషన్. ప్రైవేట్ ల్యాండ్ని తీసుకొని అందుకు అనుమతులు కావాలని చెప్పేసి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. పోలీసులకి లిఖితపూర్వకంగా వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పోలీసులు అనుమతులు ఇవ్వనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలను పరిగణలో తీసుకొని ప్రస్తుతానికి అనుమతులు ఇవ్వలేము అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల్ని గత కొద్దిసేపటి క్రితం పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సందర్భంగా కొంతమందికి అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ఒకరిద్దరు స్పృహ కోల్పోయినప్పుడు కూడా ఏమాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ వాహనంలోకి ఎక్కించి ఆయన్ని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు హుకుం జారీ చేసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. సో రేపు పర్మిషన్ కోసం డిఎస్పీ అడిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఆయనకి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు సభను ఆపుతామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా పోలీసులు అందుకు అనుమతి లేదు అని చెప్పేసి వీళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలోనే అనేక సందర్భాల్లో భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే పుంగనూరులో మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతానికి విజువల్స్లో చూస్తున్నాం ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ సభకు అనుమతి లేదు అనేటటువంటి ఉద్దేశంతో
నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెబుతూ ఉన్నప్పటికీ కూడా అనుమతులు వస్తాయి. సో అనుమతులు వచ్చిన తర్వాత కావాలంటే సభని ఆపండి, రాకపోతే ఆపండి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఏర్పాట్లు చేసేందుకు కూడా అవకాశం లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చేయకూడదు, అనుమతులు అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించి ఒక రకంగా తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో వాగ్వాదం జరగడంతో భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పుంగనూరుతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర పోలీస్ స్టేషన్లకి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ ధర్మ పోరాట సభ జరుగుతున్నటువంటి ప్రాంగణం నుంచి అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బయటికి పక్కకి తరలించేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే అరెస్ట్ చేసేటటువంటి సందర్భంలో కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కార్యకర్తలు కొంతమంది కింద పడిపోయినప్పటికీ కూడా వాళ్ళలో ఒకరికిద్దరికి అనారోగ్య సమస్యలు అని చెప్పినప్పుడు కూడా వినకుండా పోలీసులు బలవంతంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని వెహికల్స్లో కుక్కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నిజంగా ఒక అమానుష ఘటన అని చెప్పేసి ఇక్కడికి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ ధర్మ పోరాట సభ ప్రాంగణం వద్ద వచ్చినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి తరలించేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ ఆ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇక్కడే ఉన్నారు. సో ఆయన్ని కూడా ఇక్కడ నుంచి ఇంటికి పంపించేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి ఆయన వెహికల్లో కూర్చొని ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఇక్కడ నుంచి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో సో కార్యక్రమానికి అనుమతులు లేవని చెప్పేసి పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా ఏర్పాట్లను బలవంతంగా చేశారు అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళని అంటే అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నటువంటి విజువల్స్ను మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల్ని తోసుకుంటూ తీసుకొని వెహికల్స్లో బలవంతంగా తీసుకెళ్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం లైవ్లో చూడొచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ ఒక ఇంత టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ టెన్షన్ వాతావరణంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా వేడెక్కినటువంటి పరిస్థితి. సో భారత చైతన్య యువజన పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినప్పటికీ కూడా పోలీసులు అనుమతులు లేవు అనేటటువంటి ఒకే ఒక అంశాన్ని చెప్పి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలకి అనుమతులు లేవు అని చెప్పేసి చెబుతున్నటువంటి సిచ్యువేషన్. సో అక్కడ చూస్తున్నాం మనం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కార్యకర్తలు, నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ పోలీస్ స్టేషన్స్కి అయితే తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చినటువంటి మహిళలను కూడా ఇక్కడ నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూడొచ్చు భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ని ఒక్కరినే ఆయన వెహికల్లోకి ఎక్కించేసి ఆయన ఇక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఏంటి సార్ సిచ్యువేషన్? పోలీసులు ఏమో బలవంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కొంతమంది హెల్త్ బాగాలేదన్నా సరే వాళ్ళు అదుపులో తీసుకున్న పరిస్థితి ఏం చెప్తారు? మీరే చూస్తున్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎంత అరాచకం జరుగుతుందో, పోలీసులు ఒక పోలీసుల్లాగా కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లాగా ప్రవర్తిస్తూ ఈరోజు ఎంతో శాంతియుతంగా ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి అన్ని రకాలుగా అడ్డుతగిలే కార్యక్రమం చేస్తున్నారు, అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా రేపు సాయంత్రం 3 గంటలకి ఇక్కడ మీటింగ్ జరిగేంత వరకు నేను ఇక్కడ నుండి కదిలే ప్రశ్నే లేదు. వాళ్ళు ఏం చేసినా నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే డిఎస్పీ కొన్ని షరతులు పెట్టి మిమ్మల్ని రిప్లై ఇవ్వమన్నారు. ఇంకా రిప్లై అక్కడ చేరిందా? రిప్లై ఎందుకని ఇంకా వాళ్ళు సమాధానం ఇప్పటికే రిప్లై ఇవ్వడం జరిగింది. ఇవి చాలా చిల్లీ క్వశ్చన్లు. ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అయ్యే ప్రజల యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతున్నారంటే ఎంత నీచానికి దిగజారిపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంతో శాంతియుతమైన పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక రామచంద్రారెడ్డి అనే గూండా వచ్చి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దోపిడీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో 2 నెలల తర్వాత ఈ నియోజకవర్గం నుండి వీళ్ళని, రామచంద్రారెడ్డిని, అతని కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులైతే మాత్రము వస్తాయి. దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చేసే
అరాచకాలను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ముఖ్యంగా ఏర్పాట్లకు సంబంధించి రేపు సభ ఇంకా పర్మిషన్స్ సంబంధించినటువంటి పోలీసులకి మీ మధ్య ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏర్పాట్లు అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని మీరు పదే పదే చెబుతున్నా, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారంట? ఇదంతా కేవలం మంత్రి రామచంద్రారెడ్డి ప్రాబల్యం కోసము అతని యొక్క మెప్పు కోసం చేస్తున్న చర్యలే తప్ప ఇక్కడ మేము పూర్తిగా ప్రైవేటు స్థలంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకుంటే కావాలనే ఇక్కడ గొడవ పెట్టాలనే ఇక్కడ అన్నెసెసరీగా ఇష్యూస్ క్రియేట్ చేయాలనే పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ మీటింగ్ జరిగేంత వరకు ఈ ప్రాంగణం నుండి రేపు సాయంత్రం మీటింగ్ కంప్లీట్ చేసేంత వరకు నేను బయటకు వెళ్ళే ప్రశ్నే లేదు. సో మొత్తానికి ఏదైతే రామచంద్ర యాదవ్ గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏదైతే ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా డిఎస్పీకి అడిగినటువంటి వివరణ ఇస్తున్నాము, అయితే ఆయన దగ్గర నుంచి ఇంకా ఎలాంటి ఆర్డర్స్ రాకపోయినప్పటికీ కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా సభ పూర్తయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదలను అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ధర్మ పోరాట సభ జరుగుతున్నటువంటి ప్రాంగణంలో మొదటి నుంచి పోలీసులు అనుమతి లేదని చెప్పి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఖచ్చితంగా అనుమతులు వస్తాయనేటువంటి ధీమానే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నప్పటికీ కూడా డిఎస్పీ దగ్గర నుంచి ఇంకా సమాచారం రాలేదు. డిఎస్పీకి వివరణ కూడా ఇచ్చినప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి ఇంకా సమాధానం రానటువంటి పరిస్థితి. సో రేపు సభ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే వచ్చే నష్టం ఏంటని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించినప్పటికీ కూడా పోలీసులు అందుకు అంగీకరించకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి విజువల్స్ చూడొచ్చు, ఈ ప్రాంగణం మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వచ్చినటువంటి పోలీసులు ఇక్కడికి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారో అందరినీ కూడా క్లియర్ చేసేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో వచ్చినటువంటి వాహనాలు కావచ్చు, అంతేకాకుండా ఆ వెహికల్స్ని ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ ధర్మ పోరాట సభను ఎలాగైనా సరే ఖచ్చితంగా చేసి తీరుతాను అని చెప్పేసి పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అయితే చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం కూడా ఇదంతా చూడొచ్చు, మొత్తం కూడా అంటే చైర్స్ కావచ్చు, అంతేకాకుండా మొత్తం ఖాళీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి పోలీసులు అనుమతి లేదు అనేటటువంటి ఏకైక కారణంతోనే మేము అరెస్ట్ చేశామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నప్పటికీ కూడా రేపు సభ అయితే ఇవాళ రేపు మధ్యాహ్నం 3 గంటలకు సభ అయితే ఇవాళ వచ్చి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఏర్పాట్లను అడ్డుకోవడం ఎక్కడా లేదు. సో ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అయితే చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో విజువల్స్ అయితే మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక రకమైనటువంటి చిందరవందర జరిగినటువంటి పరిస్థితి. సో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రాంగణం ఇది ప్రైవేట్, యాక్చువల్గా అయితే ఇది ప్రైవేటు ల్యాండ్. సో ప్రైవేట్ ల్యాండ్ని పర్మిషన్ తీసుకున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఏదైతే రైతు దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని దాని నుంచి పోలీసులకి పర్మిషన్ కోసం లెటర్ రాశారు. సో పోలీసులు కూడా అందుకు కొన్ని షరతులు కూడా పెట్టడం జరిగింది. పర్మిషన్ కావాలంటే వీటికి సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో వాటికి సమాధానం ఇచ్చేందుకు కూడా సమాధానం కూడా డిఎస్పీకి రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం అంటే రామచంద్ర యాదవ్కి డిఎస్పీ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఆయన సమాధానం ఇచ్చినటువంటి లెటర్ ఇది. సో ఈ లెటర్ని డిఎస్పీకి ఇప్పటికే పంపించారు. సో డిఎస్పీ వేరే మీటింగ్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్, కాబట్టి ఇది మాట్లాడతామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్న సందర్భంలోనే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనేటటువంటి వాదన ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అయితే చేస్తున్నారు. సో విజువల్స్ చూడొచ్చు, మొత్తం కూడా క్లియర్ చేసేసినటువంటి సిచ్యువేషన్. సో మొత్తం ఇక్కడ వెహికల్స్ కావచ్చు, అంతేకాకుండా వచ్చినటువంటి సామాగ్రిని కూడా వెహికల్స్లోకి ఎక్కించి తరలించేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొన్ని రూల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే వచ్చినటువంటి క్రౌడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ ప్రొడ్యూస్ చేయాలి. అంతేకాకుండా ఆధార్ కార్డ్స్తో పాటు మొత్తం పూర్తి వివరాలు పోలీసులకు అందజేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇక్కడ ఏదైతే కేవలం అనుమతులు లేవు అనేటటువంటి ఏకైక ఒకే ఒక అంశంతో ప్రస్తుతానికి పోలీసులు అయితే అనుమతి నిరాకరించామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో కేవలం అనుమతులు లేవని కారణంగానే ప్రస్తుతానికి పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి సార్ అంటే ఇప్పుడు అనుమతులు లేవని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో బలవంతంగా కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనుమతులు లేవు, అనుమతులు లేకుండా చేయడము చట్ట వ్యతిరేకము కాబట్టి చేయొద్దని చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, అని చేసినాం. వాళ్ళు వినకుండా బలవంతంగా చేస్తున్నారు. సో ప్రివెంటివ్ అరెస్ట్ వాళ్ళ ఆర్డర్ ఇష్యూ కాకూడదు, ప్రివెంటివ్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ఓన్లీ ప్రివెంటివ్ అరెస్ట్ లేకపోతే సెక్షన్లో ఏమైనా పెట్టాం సార్? ఓన్లీ ప్రివెంటివ్ అరెస్ట్ ప్రజెంట్. అంటే ఒకవేళ వీళ్ళకి అనుమతి వస్తే అంటే వాళ్ళు ఫర్దర్ అంటే ఇంకా డిఎస్పీ గారికి వివరణ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఒకవేళ అనుమతి వస్తే మీరు అలౌ చేస్తారు ఇక్కడ మీటింగ్? అనుమతిస్తే ఖచ్చితంగా పోలీసులు బందోబస్తు కూడా చేస్తారు, ప్రాబ్లం కాకుండా. థ్యాంక్ యూ.
సో మొత్తానికైతే పోలీసులు ఒకటే చెప్పడం జరుగుతుంది, అనుమతులు తెచ్చుకొని సభ నిర్వహించుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సో అనుమతులు లేకుండా సభ నిర్వహించడం కరెక్ట్ కాదు అనేటువంటి వాదన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే డిఎస్పీ గారు కొన్ని వివరణ అడిగారు కొన్ని అంశాలకు సంబంధించి. సో ఆ వివరణ ఇచ్చేందుకు కూడా వీళ్ళు సంసిద్ధమయ్యారు. ఆ వివరణ కూడా డిఎస్పీ గారికి పంపినటువంటి పరిస్థితి. సో దాని మీద ఇంకా డెసిషన్ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతానికైతే అనుమతులు లేవు. సో అనుమతులు వస్తే ఖచ్చితంగా మేమే బందోబస్తు పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మూర్తి గారు, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.